అంత సేఫ్ గేమ్ బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్ చరిత్రలో లేదు. పవన్ కళ్యాణ్ షర్ట్లు వేసుకుంటుంది. ఎందుకు ఆర్మీ షర్ట్ ఎందుకు వేసుకుంటుంది? ఎందుకంటే వాళ్ళ నామినేషన్ లేడు కాబట్టి. ప్రేమతో ఉన్నాం మేము. తనుజ ఎంత మంచిదిరా నిజంగా, అన్ని రోజులు ఇగ్నోర్ చేసిన పోరుని పడ్డదిరా అని ఫీలింగ్, అలాగే మనోనికి పడ్డదిరా అని కొడతారు ఇక తర్వాత, ఎందుకంటే వాళ్ళ నామినేషన్ లేడు కాబట్టి. తనుజ గేమ్ ఏం లేదు. తనుజ సేఫ్ గేమ్ ఆడుతుంది. బిగ్ బాస్ హౌస్ లో ఇన్ని సీజన్ లో ఇంత సేఫ్ ఆడింది ఒక తనుజని. ఆ తర్వాత మన రైతు బిడ్డని చూసినాం. అంటే ఇప్పుడు హౌస్ మేట్స్ అందరూ కూడా బాగా ఆడుతున్నారు గేమ్స్ అని అంటున్నారు. సో ఇప్పుడే ఎందుకు ఆడుతున్నారు, ముందు నుంచి ఎందుకు ఆడలేదు? హౌస్ మేట్స్ ఫస్ట్ నుంచి ఆడింది ఇద్దరు మేడం, ముగ్గురు, సంజన, తర్వాత ఇమానియల్, ఆ తర్వాత వచ్చేసి డమాన్, పవన్, రీతు, ఈ నలుగురు బాగా ఆడారు. మిగతా వాళ్ళందరూ మొబ్బుగాళ్లే. తనుజ ఏం ఆడింది నీకు అనిపించిందా? తనుజ ఆడింది. నువ్వు తనుజను ఫోకస్ చేస్తున్నావు. తనుజ అంటే నీకు ఇష్టం కాబట్టి నువ్వు తనుజ నచ్చింది నీకు. మాకెవరు నచ్చారు? గేమ్ బిగ్ బాస్లో ఎవరు ఆడుతున్నారు వాళ్ళు నచ్చారు మాకు. బిగ్ బాస్ అనే ఒక గేమ్ టాస్క్లు ఆడితేనే కాదు, 24 గంటలు ప్రతి సెకండ్ కాంపిటీటర్ వాళ్ళు. అరే తనుజ ఏడుస్తుంది బ్రో, అందంగా ఉంది. నేను హీరోయిన్ అనుకో, ఇప్పుడు నేను అందంగా ఉన్నా అనుకో, నన్ను లైక్ కొట్టావా? మరి లైక్ కొడతావు. హీరోయిన్ ఆమె. ఇప్పుడు హీరోయిన్ సీరియల్లో ఏడ్చినట్టు ఆడ ఏడుస్తుంది. అరే పాపం సీరియల్ ఎట్లా ఉంటుంది, అయ్యో అంటే అమ్మ అంటారు, టక్క నొక్కుతారు లైక్, అట్లా ఉంటుంది. సో ఈ మధ్యలో అట్లనే జరుగుతుంది కాబట్టి నేనేమన్నా, తనుజ గేమ్ ఏం లేదు. తనుజ సేఫ్ గేమ్ ఆడుతుంది. బిగ్ బాస్ హౌస్ లో ఇన్ని సీజన్ లో ఇంత సేఫ్ ఆడింది ఒక తనుజని. ఆ తర్వాత మన రైతు బిడ్డని చూసినాం. ఇంత సేఫ్ వాళ్ళ క్యారెక్టర్ ఒరిజినాలిటీ ఎక్కడ బయట పడకుండా అప్పుడప్పుడు బయట పడ్డ తర్వాత కవర్ చేసుకుంటూ ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళతో వెళ్ళిపోవడం. 4 రోజులు దివ్య, అంతకుముందు ఇంకొకడు, ఆ తర్వాత సుమ్ము బేబీ, ఆ తర్వాత ఇంకో బేబీ, ఆ తర్వాత కళ్యాణ్ బేబీ, అలా సీజన్ బట్టి. మొన్న ఎలిమినేషన్ రాగానే పవన్ కళ్యాణ్ షర్ట్లు వేసుకుంటుంది. ఎందుకు ఆర్మీ షర్ట్ ఎందుకు వేసుకుంటుంది? ప్రేమతో ఉన్నాం మేము. నా అంత మంచిది లేదు, ప్రేమ స్టార్ట్ అవుతుంది మా మధ్యలో, నన్ను ఓటేయండి అనే ఇంటెన్షన్ అది. తనుజ ఎంత మంచిదిరా నిజంగా, అన్ని రోజులు ఇగ్నోర్ చేసిన పోరుని పడ్డదిరా అని ఫీలింగ్, అలాగే మనోనికి పడ్డదిరా అని కొడతారు ఇక తర్వాత, ఎందుకంటే వాళ్ళ నామినేషన్ లేడు కాబట్టి. అర్థమైందా? ఇక్కడ తనుజ 100% సేఫ్ ఆడుతుంది మేడం. ఎందుకు చెప్పనా, పవన్ కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు, ఆయన నామినేషన్ లేడు. ఫస్ట్ థింగ్, పవన్ కళ్యాణ్ ఓట్లు రావాలంటే ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ సెటిల్ వేయాలి. పవన్ కళ్యాణ్తో నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు అలా చేస్తే పడుద్ది ఓట్లు. అరే మా పవన్ కళ్యాణ్ పోరిరాబాయి, కొట్టుర్రాబాయి అంటారు లైక్లు, అట్లా ఉంటుంది. సో ఆ ఓట్లు అలా పడుతుంది మేడం. అంటే నాకు తనుజ చాలా సేఫ్, ఇప్పటికీ సేఫే. మొన్న మనం నామినేషన్ చూసుకుంటే ఫస్ట్ ఇమానియల్ అనే, తర్వాత 2 నిమిషాల తర్వాత 1 గంట ఆర్గ్యుమెంట్ తర్వాత ఆడు ఏడవంగానే అబ్బో ఇది నెగిటివ్ పెట్టి అయ్యేటట్టు ఉందని చెప్పి డెమాన్, నా ఫస్ట్ నామినేట్ డెమాన్ అంటది. పిచ్చోళ్ళమా ఏమైనా? అన్ని రోజుల నుంచి ఒక్కొక్కరు అడ్డం పెట్టుకుంటు. దర్సేపు ఇమానియల్ పెట్టింది, ఆ తర్వాత ఇప్పుడు సెట్ చేసుకుంటుంది, ఆ తర్వాత బోల్డ్ అండ్ సేఫ్ గేమ్. తనుజ అంత సేఫ్ గేమ్ బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్ చరిత్రలో లేదు.